వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోధుమ దోశ టమోటా పచ్చిమిర్చి చట్నీ చేయబోతున్నానండి. పల్లీలు వేసి చట్నీ కోసము పచ్చిమిరపకాయలు, జీలకర్ర, టమోటాలు ఇలా కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని వేయించుకున్న పల్లీలు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. తగినంత ఉప్పు వేసి ఇలా పట్టుకోవాలండి. చాలా నున్నగా లేకోకుండా కొంచెం బరకగా చట్నీని పట్టుకోవాలండి. తర్వాత గోధుమ పిండితో జీలకర్ర, ఉప్పు వేసి గోధుమ పిండిని ఇలా దోశ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. అలా ఉండలు లేకోకుండా బాగా పల్చగా కలుపుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దోశ పెనం మీద దోశ వేసి ఇలా ఇటువైపు అటువైపు బాగా కాల్చుకోవాలండి. గోధుమ దోశ బాగా కాలిన తర్వాత క్రిస్పీగా కూడా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఏ విధంగా అంటుకోదండి, బాగా వస్తుందండి. హెల్తీగా ఉంటుందండి. ఉదయం టిఫిన్లకు చేసుకుంటే గోధుమ దోశతో. రోజు చపాతీలు తిని బోర్ కొడుతుంది కదండి, అందుకని గోధుమ దోశ చట్నీ చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా చేసుకోండి. లైక్ చేసి